అందరికీ నమస్కారం. నా పేరు పాలడుగు సుబ్బారావు, సంతనూతలపాడు నియోజకవర్గ కాపు జేఏసీ అధ్యక్షుడిని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, కాపు ఉద్యమ నేత అయినటువంటి కీర్తిశేషులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మరికొద్దిసేపటి క్రితం మరణించడం జరిగింది. ఆయన మరణ వార్త విని నా మనసు ఎంతో తీవ్రంగా కలత చెందాను. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో కిర్లంపూడి అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ముద్రగడ పద్మనాభం గారు అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్లో రాణించి, అంతేకాకుండా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2 సార్లు, అదేవిధంగా కిర్లంపూడి నియోజకవర్గం నుంచి 2 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై, తదనంతరం కాకినాడ లోక్సభ సభ్యుడిగా ఒకసారి సేవలు అందించిన గొప్ప నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. అంతేకాకుండా వారు రాజకీయాల్లో కొనసాగుతూనే కీర్తిశేషులు శ్రీ ఎన్టీ రామారావు గారి క్యాబినెట్లో మంత్రిగా, తదనంతరం మరి చెన్నారెడ్డి గారి క్యాబినెట్లో 2 సార్లు మంత్రిగా సేవలు అందించిన మహోన్నతమైన గొప్ప రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. అంతేకాకుండా ఆయన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున జీవిస్తున్నటువంటి కాపుల్ని వారు కూడా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలని ఒక దృఢ సంకల్పంతో కాపుల్ని బీసీలో చేర్చాలని ఒక మహోన్నతమైన యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దానికోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష సైతం కూర్చొని కాపుల్ని ఎట్లయినా సరే బీసీలో చేర్చాలని అప్పటి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చిన గొప్ప రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు. వారు ఈరోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమైన విషయం. వారు ఏ లోకంలో ఉన్నా వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.